హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకు ఇది నేను ఒక సూచన చెప్తున్నా. మనకు మానిటైజర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఇస్తుంది ఏంది అన్నట్టు. ఏంటంటే 1000 సబ్స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ టైము ఇది ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనము రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఏం రూల్స్లు? కాపీరైట్ స్ట్రైక్స్, కమ్యూనిస్ట్ గైడ్లైన్స్, వార్నింగ్, యూట్యూబ్ వార్నింగ్స్, ఇవన్నీ మనము గమనించుకోవాలి. ఏంటంటే ఎలా పెడితే అలా వీడియోస్ పెట్టురు, కాపీ తీసుకొచ్చి వీటిలో వీడియోస్ పెట్టుడు, ఇవి బాగా మంది చేస్తున్నారు. నేను బాగా మంది వీడియోస్ చూసినా, బాగా మంది చేస్తున్నా. ఏంటంటే డ్యాన్స్ చేస్తున్నాం, మనము సింగింగ్ చేస్తున్నాము, ఆ వీడియోస్ మనం చూడుర్రి, కాపేస్తే డిలీట్ చేయండి, మళ్ళీ అప్లోడ్ చేయర్రి, మళ్ళీ చెయ్యుర్రి. కానీ ఏంటంటే దానికి సెట్ అవుతుందా లేదా మనం అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ మనము యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మంచిగా ఆపరేషన్ వచ్చింది. ఏంటంటే మనము యాడ్స్ వల్ల డబ్బులు మనకు వస్తాయి, అండ్ యూట్యూబ్ షాపింగ్ వల్ల డబ్బులు వస్తున్నాయి, అన్నీ మనం వస్తున్నాయి. కానీ ఏంటంటే మన మెయిన్ మిస్టేక్లే ఇవి చేయకూర్రి. ఎందుకంటే బాగా మంది మిస్టేక్లు చేస్తారు, యూట్యూబ్ ఛానల్ బాగా మంది కోల్కపోతారు. ఇవి మీకు ఏంటంటే ఒకటే యూట్యూబ్ ఛానల్ ఒకసారి పెట్టి ఉంటుంది, మళ్ళీసారి యూట్యూబ్ ఛానల్ కాపీరైట్ స్ట్రైక్ తోటి డిలీట్ అయితే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే నువ్వు పెట్టుకోరాదు, లైఫ్లో పెట్టుకోరాదు. ఎందుకంటే ఇది చెప్తున్నా మీ అందరికీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఇవంటి యూట్యూబ్ ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చిందంటే 2020లో బాగా రూల్స్ తీసుకొచ్చింది, బాగా టైట్ ఉంది. ఫస్ట్ నుంచే ఉంది, కానీ ఇప్పుడు దీనికి అన్నీ జోడించి ఏ తప్పు చేసినా ఏది చేసినా కంపల్సరీ స్ట్రైక్ అనేది, లేకుంటే కమ్యూనిస్ట్ గైడ్లైన్స్ అనేది ఇవన్నీ వేస్తుంది. కొంచెం జాగ్రత్త ఉండు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీరు వీడియో చేస్తున్నారు కానీ యూట్యూబ్కు విరుద్ధంగా అయితే మీరు ఓకుర్రి. మీ అందరికీ చెప్తున్నా, ఇది గమనించుర్రి. ఎందుకంటే మంచి వీడియో చేయరి, కామెడీ ఎంటర్టైన్మెంటు ఏం చేస్తుర్రు ఏంటిది అన్నట్టు పెట్టుర్రి మంచిగా. కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే కాపాడుకోర్రి. మీరు తప్పులు చేసి యూట్యూబ్ ఛానల్ కోలుకపోకూర్రి. ఏఐ ఫొటోస్ పెట్టుడు, ఏఐ తమ్మెలు పెట్టుడు, ఇవై చేయకూర్రి. ఎందుకంటే మా ఫ్రెండ్కి అట్లా జరిగింది. ఏఐ తమ్మెలు పెడితే యూట్యూబ్ వార్నింగ్ ఇచ్చింది, యూట్యూబ్ దాని మానిటైజర్ తీసేసింది. ఇంకోటి కాపీరైట్ స్ట్రైక్ తోటి కూడా డిలీట్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ రిటర్న్ అనేది వస్తలేదు. ఇది గమనించుకోరి బాగా మందికి. ఇవన్నీ మీరు గమనించుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది జాగ్రత్త పెట్టుకోవచ్చు. వేరే వీడియోస్ అనేది పెట్టకూర్రి. ఇది మన ఓన్ వీడియోస్ అయితే పెట్టుర్రి. మనం 4000 వాచ్ టైము, 1000 సబ్స్క్రైబర్లు చేయడానికి ఎంతో ప్రయత్నిస్తాం, ఎంతో కష్టపడతాం, ఎంతో మన యూట్యూబ్ ఛానల్ మాట్లాడడానికి ఎంతో కష్టపడతాం. ఇవన్నీ మన కష్టాలు, మనకు అవన్నీ రావడానికి, మన డబ్బులు సంపాదించడానికి ఎంతో కష్టపడతాం. ఎన్నో రాత్రి పగలు కష్టపడి మన వీడియోలు చేస్తాం. అసంటి విషయాలు ఇంకోసారి మనకు రాకుండా కావాలంటే కంపల్సరీ మన యూట్యూబ్లో మనం ఎనీ టైం మంచి వీడియోస్ పెట్టుకుంటా, మంచి చేసుకుంటా చేస్తే కంపల్సరీ నువ్వు అనేది ఏదో ఒక రోజు మంచి స్టార్గా వెళ్తామని నేను కోరుతున్నా. ఎందరో సపోర్ట్ చేయకున్నా నీ అదృష్టం ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ముంగడికి వెళ్తుంది. మంచి వీడియోస్ చేసి ముంగడికి వెళ్తున్నా. మీ అందరి ఆడియన్స్ ప్రకారంతో నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ వచ్చింది. నాకు హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు 3 నెలలు బ్యాన్ చేసింది, తర్వాత నా యూట్యూబ్ ఛానల్ అనేది రిటర్న్ వచ్చింది. నాకు హ్యాపీగా ఉంది. ఇలాంటి నేను మిస్టేక్ చేస్తే నాకు దాన్ని అన్ని సెట్ చేసి మళ్ళీ నాకు యూట్యూబ్ ఛానల్ అనేది రిటర్న్ వచ్చింది. అది నా హ్యాపీగా ఉంది. ఇవాళ ఎంతో ఇన్ని రోజులు బాధపడ్డా, అది మీ అందరి సపోర్ట్ వల్ల మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ రిటర్న్ తీసుకున్నా. నీకు ఆల్రెడీ ఒక తమ్మెలు పెడతా, తమ్మెల్లో అన్ని తమ్మెళ్ళు పెట్టినా నా యూట్యూబ్ ఛానల్ ఎట్లా రిటర్న్ వచ్చింది, నా కంగ్రాచులేషన్ భాస్కర్ అని చెప్పింది, నా యూట్యూబ్ ఛానల్ ఎలా ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏంది అన్నీ ఎన్ని సెట్ అయినాయి, అవన్నీ విషయంలో మొత్తం అయితే నాకు వచ్చింది. మీ అందరి సపోర్ట్ వల్ల ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేసుకుంటా మా ముందుకు నడిపించోరి. అంత చిన్న యూట్యూబర్ని మీ అనురాగం, ప్రేమ, అనురాగాలు ఎప్పటికీ మా మీద ఉండాలని నేను కోరుతున్నా. కానీ మంచి వీడియో చేసుకుంటా చెయ్యూరి, కానీ మిస్టేక్లే చేయకూరి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది కోల్పోతురు బాగా మంది, నేను చూస్తున్నా. అటువంటి మిస్టేక్లే చేయకూరి, ఎందరికి చెప్తున్నా. కానీ లైవ్లో ఉండుర్రి, లైవ్లో ఎక్కువ వాచ్ టైం వస్తుంది. షార్ట్ వీడియో చేయర్రి. షార్ట్ వీడియో చేస్తే రీచ్ అనేది వెళ్ళిపోతుంది. ఫుల్ వీడియో రీచ్ రాకుండా షార్ట్ వీడియోస్ రీచ్ కంపల్సరీ వస్తుంది. ఇవన్నీ మీ అందరూ చూడాలని కోరుతూ, మీ అందరూ సపోర్ట్ ఇస్తారని కోరుతూ, మీ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. లేటెస్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్